2020 ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మనందరినీ చావు చివరి అంచు దాకా తీసుకెళ్లింది. ఇప్పుడు మనం ప్రాణాలతో ఉన్నామంటే ఎంత గొప్ప విషయమో చెప్పకర్లేదు. కొన్ని కోట్ల ప్రజల జీవితాలు పిట్టలా రాలిపోయిన మహా మారణకాండను మనమంతా దాటుకొచ్చాం. ప్రాణాల కోసం, ప్రజల ఆరోగ్యాల కోసం శ్రమించని వైద్యులు లేరప్పుడు. పాండమిక్ నుంచి రక్షించడానికి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు తమ జీవితాల్ని ఫనంగా పెట్టి వైద్యపరమైన ఆవిష్కరణలకు, పేషెంట్లకు సేవలు అందించడానికి కృషి చేశారు. అయితే అయిపోయిన ఆ గడ్డు కాలం గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నట్టు అనే అనుమానం మీకు వస్తుంది కదూ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిధి. రామ్దేవ్ బాబా ఒక యోగా గురువుగా ఆయుర్వేదిక్ వైద్యాన్ని ప్రమోట్ చేస్తూ తన సొంత బ్రాండ్ పతంజలికి సంబంధించిన ప్రోడక్ట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా మనకు తెలుసు. అయితే ప్రపంచమే రోధిస్తున్న కరోనా సమయంలో చిన్న హోప్ కూడా లేకుండా అడుగడుగునా నిస్సహాయంగా ప్రాణాలు పోతున్న సమయంలో రామ్దేవ్ బాబా కొరోనిల్ అనే మెడిసిన్ గురించి జాతీయ స్థాయిలో మీడియాల్లో దాని గురించి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు చేశారు. పైగా ఎన్నోసార్లు అల్లోపతిని విమర్శించడమే కాకుండా కొరోనిల్ వాడితే కరోనా మటుమాయమవుతుంది అన్నట్టుగా చెప్పాడు. అయితే ఇక్కడే ప్రస్తుత వార్తలకు మూలం ఉంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద సుప్రీంకోర్టులో రామ్దేవ్ బాబా కొరోనిల్ మీద కేసు నమోదైంది. అసలు ఎందుకని చూసినట్లయితే చిటికేస్తే ఏదో మంత్రం వేసినట్టుగా ఇలా ఉంటే చాలు మాయమవుతుంది అంటూ ఏదైనా ప్రోడక్ట్ను అడ్వర్టైజ్ చేసినట్టయితే వారి మీద సుప్రీంకోర్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. 2023 నవంబర్ 21న జరిగింది ఇదే. రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు గాను తన ప్రోడక్ట్ను అడ్వర్టైజ్ చేసుకునే ప్రాసెస్లో మ్యాజికల్గా పనిచేసే మెడిసిన్ ఇదంటూ ప్రజలను మోసం చేసి వ్యాపారం చేసుకున్నట్టుగానే దీన్ని పరిగణించి ₹1,00,00,000 దాకా జరిమానా విధించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసలు ఎటువంటి క్లినికల్ ప్రూఫ్స్ లేకుండా క్లెయిమ్ చేసుకుంటే మన చట్టం ఒప్పుకోదు. అందుకే రామ్దేవ్ బాబా, పతంజలి CEO బాలకృష్ణ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పడమే కాక ఇంకెప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయము అని చెప్పుకొచ్చారు. అయితే దీనికి ప్రతిగా సుప్రీంకోర్టు అనూహ్యంగా రామ్దేవ్ బాబా క్షమాపణలను లెక్క చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది. ఎందుకంటే ప్రపంచమే శవాల దిబ్బలతో బహిరంగ శ్మశానంగా మారుతున్న పరిస్థితుల్లో నాతో మందు ఉంది, ఇది పూర్తిగా కరోనా బారి నుంచి మనం రక్షిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేసి వ్యాపారం చేయటం చిన్న విషయం కాదు. మరి మున్ముందు ఈ విషయంలో సుప్రీంకోర్టు రామ్దేవ్ బాబా మీద, పతంజలి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుందనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.